రాజకీయ పార్టీల మధ్య ఈ రకమైనటువంటి వ్యక్తిగత దాడులు అవసరమా? ఈ రకమైనటువంటి సంస్కృతి తిరుపతిలో అవసరమా? ఏదైనా ఇబ్బందులు తలెత్తితే మీ యొక్క నాయకుల సమన్వయంతోనో లేదంటే అధికారుల సమన్వయంతోనో పరిష్కరించుకోవాల్సింది పోయి ఈ రకంగా బహిరంగంగా వ్యక్తిగతంగా భౌతిక దాడులకు తెగబడడం ఎంతవరకు సమంజసం? కాబట్టి ఇకనైనా ఈ రకమైనటువంటి దాడులను ఆపాలి. ఈ రకమైనటువంటి దాడులకు స్వస్తి పలికి మీకున్నటువంటి అధికారం, ప్రజలు ఇచ్చినటువంటి అధికారం, ఈ యొక్క అధికారంతో తిరుపతిలో ఏ మూలను చూసినా ఈరోజు ప్రజలు అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. ప్రజలు ఈరోజు కనీసం సంక్షేమ పథకాలను అందుకోలేకపోతున్నారు. ఒక్కటంటే ఒకటి నూతన పింఛను విడుదల చేయలేదు ప్రభుత్వం. డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాల సమస్యలు, సిమెంట్ రోడ్ల సమస్యలు, ఈ రకంగా కోకళ్ళలో తిరుపతి ప్రజల సమస్యలతో సతమతం అయిపోతుంటే వాటిని పరిష్కరించేటువంటి దిశగా మీరు పని చేయకుండా ఈ రకమైనటువంటి విష సంస్కృతి మంచిది కాదు తిరుపతిలో. కాబట్టి ఇకనైనా మీరు ఆ దిశగా పని చేయాలని కోరుకుంటూ ఈ రకమైనటువంటి దాడులను ఆపాలని హితవు పలుకుతున్నాం.